భారత గగనతల రక్షణ కవచం మరింత పటిష్టం కాబోతుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఢిల్లీ పర్యటనకు ముందే భారత రక్షణ శాఖ ఒక చారిత్రక నిర్ణయాన్ని సిద్ధమైంది. సుమారు 3 లక్షల కోట్ల వ్యయంతో 114 రఫేల్ మల్టీ రోల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఈ వారంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఇదే జరిగితే భారత రక్షణ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఆయుధ ఒప్పందంగా మారుతుంది. అయితే ఈ ఒప్పందం ప్రకారం 114 విమానాలలో సుమారు 100 విమానాలను భారత్ లోనే తయారు చేస్తారు. దీనికోసం ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్, భారతీయ దిగ్గజం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరినట్లు సమాచారం. అత్యాధునిక యుద్ధ విమానాల సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ కు బదిలీ చేయడంతో పాటు హైదరాబాద్ లో వీటి విడిభాగాల తయారీ కోసం ఒక అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. ముఖ్యంగా ఏదైతే ఈ టాటా అలాగే డసాల్ట్ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ లోని ప్లాంట్ లో విమానం వెనుక భాగం సెంట్రల్ ఫ్యూజిలేజ్ ముందు భాగాలను తయారు చేస్తారు. నెలకు 2 పూర్తి స్థాయి ఫ్యూజిలేజ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుది అసెంబ్లీ మాత్రం ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ ప్లాంట్ లో జరుగుతుంది. అయితే ఈ భారీ ఒప్పందం పూర్తయితే ఫ్రాన్స్ వెలుపల రఫేల్స్ ను అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశం భారత్ అవతరిస్తుంది. ముఖ్యంగా రఫేల్ అనేది ఒక విమానం మాత్రమే కాదు, అది ఎగిరే మారణ ఆయుధం. ఇప్పటికే భారత్ వాయుసేన వద్ద 36 విమానాలు ఉన్నాయి. గత ఏడాది ఆపరేషన్ సింధూర్ లో తమ సత్తా చాటాయి. అయితే ఇది స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్, మోటియోర్ గగనతల క్షిపణులు, హ్యూమర్ వంటి అత్యాధునిక ఆయుధాలను మోసుకెళ్లగలదు. అంతేకాకుండా 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రువుల స్థావరాలను అత్యంత ఖచ్చితంగా నేలమట్టం చేయగలదు. అందుకే వీటికి ఎంత డిమాండ్.